బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల రైతులకు సాగునీరు, యూరియా అందించాలి, లేదంటే రైతుల తరపున ఉద్యమం ప్రారంభిస్తా అంటున్న వైసీపీ పెడన ఇన్ఛార్జ్ ఉప్పాల రాము. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల రైతులు సాగునీరు లేక వరి పైరు ఎండిపోయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు యూరియా బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని, ఇంత జరుగుతుంటే పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వ్యక్తిగత సంపద సృష్టించుకునే పనిలో ఉన్నాడని పెడన వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము భగ్గుమన్నారు. బుధవారం మల్లేశ్వరం పెద్ద కాలువను పరిశీలించిన ఉప్పాల రాము ఇరిగేషన్ ఏఈతో మాట్లాడారు. కనీసం 10 రోజులు కాలువలో నీళ్లు 5 అడుగులకు తగ్గకుండా ఉండేలా చూడాలని కోరారు. అనంతరం బంటుమిల్లి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని యూరియా కృత్రిమ కొరతపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కాగిత పూర్ణ చంద్రరావుకు మెమోరాండం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్పై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి, కృత్తివెన్ను ఎంపీలు వెలివేల చిన్నబాబు, కోనసాని గరుడ ప్రసాద్, జడ్పీటీసీలు మలిశెట్టి వెంకటరమణ, మైల రత్నకుమారి, వైసీపీ నాయకులు మలిశెట్టి రాజాబాబు, మట్టా నాగబాబు, తిరుమణి శ్రీను, పెనుబోతు రాంబాబు, కొల్లాటి గంగాధర్, వైదాని వెంకటరాజు, ముత్యాల నాగేశ్వరరావు, జల్లా భూపతిరాజు, పిన్నెంటి మహేష్, జాన్యావుల ఝాన్సీ, ఒదిమి చిన్నారిబాబు, పేపేటి వీరబాబు, బొమ్మిడి నాగార్జున, రాజులపాటి అచ్యుతారావు, గరికపాటి రామానాయుడు, పాలడుగుల బాబురావు, మద్దాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన దగ్గర నెల రోజుల నుంచి కూడా మన పెడన నియోజకవర్గంలో రైతన్నలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, మరి ఎన్ని అవస్థలు పడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా ఈ సార్వా సీజన్ స్టార్ట్ అయిన వెంటనే ఎదవేశారు. మరి కాలువలు సకాలంలో వస్తాయి, నీళ్లు పెట్టుకుందామని చెప్పేసాను. కానీ భగవంతుడు కరుణించలేదు, అలానే ప్రభుత్వం కూడా కరుణించలే. దాని మూలంగా ఒకసారి నష్టపోయారు. దాదాపు ప్రతి ఎకరాకు కూడా 7-8 వేల రూపాయలు నష్టపోయారు. మళ్ళా కాలువలు వచ్చిన తర్వాత భగవంతుడు కరుణించి వర్షాలు పడిన తర్వాత మళ్ళీ ఆకుమళ్ళు పోసుకొని మళ్ళీ ఊడ్పులు స్టార్ట్ చేశారు. ఈ బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో స్టార్ట్ చేసి ఒక 10-15 రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడా కూడా కాలువలన్నీ కూడా ఆగిపోయినాయి. మనం చూస్తూ ఉన్నాం. బెజవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర రోజుకి కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ సముద్రం పాలైపోతూ ఉంది. కానీ మరి శివారు ప్రాంతమైన ఈ బంటుమిల్లి కాలువ కానీ కృష్ణా జిల్లాలో చాలా చోట్ల, ఆఖరికి నిన్నగాక మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చూసాం మనం. మరి నాగాలంక కానీ, కోడూరు కానీ, ఇట్లా చాలా చోట్ల కూడా, అంటే ఉదాహరణ చెప్తా ఉన్నా, అంటే ఒక మన బంటుమిల్లే కాదు, అన్ని చోట్ల కూడా రైతులు ఆర్తనాదాలతో ఉన్నా సరే మరి ఈ పాలకులు ఏం చేస్తూ ఉన్నారో, నిద్రపోతూ ఉన్నారని అర్థం కావట్లేదు. ఎవరికాళ్ళు ఏంటంటే ఈ పాలకులందరికీ కూడా రైతులు ఇంత అవస్థ పడుతున్నారు, ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు, రైతు లేకపోతే మనం అందరం కూడా, మరి రైతు బాగుంటేనే మనం బాగుంటాము, వాళ్ళు పండిస్తేనే మన అందరం ప్రజలందరూ కూడా 5,000 నోట్లోకి వెళ్తాయని విచక్షణ కూడా ఎవరికి లేదు. ఎవరికాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభం, వాళ్ళ యొక్క స్వార్థం. మీరు గమనించినట్లయితే దగ్గర మనకి మన గుట్లవలేరు కాలువ నుంచి కూడా 57-58 కిలోమీటర్ దగ్గర నుంచి, మైలురాయి దగ్గర నుంచి 110 లక్ష్మీపురం మైలురాయి వరకు కూడా దగ్గర బండ్స్ అన్నీ కూడా చాలా చోట్ల ధ్వంసం అయిపోయినాయి. ముఖ్యంగా మనం గమనించాల్సింది, మనకు ఒకటే పంట ఉంటుంది ఈ బంటుమిల్లి కాలువ కింద. ఈ బంటుమిల్లి కాలువ కింద దగ్గర 54,000 ఆయకట్టు ఎకరాలు ఉంది. ఈ బంటుమిల్లి కాలువ కింద బంటుమిల్లి మండలంలో సుమారుగా బిఎండి కెనాల్లో ఒక 5,000 ఎకరాలు, బంటుమిల్లి కింద 20,000 ఎకరాలు, అలాగే కృత్తివెన్ను మండలంలో 29,000 ఎకరాలు. అంటే ఆక్వా కానీ, అలాగే ప్యాడీ కానీ, ఏదైనా కానీ, అంటే ఎవరైనా రైతే. ఇక్కడ గుట్లవల్లేరు నుంచి కూడా 900 క్యూసెక్ల వాటర్ కనుక మనకి ఇస్తే కింద లక్ష్మీపురం బలరామూర్తి గారి కాలువ వరకు మంచిగా సఫిషియెంట్గా 3.5 అడుగులు వెళ్తుంది, 4 అడుగుల లోపుగా. కానీ ఆ పరిస్థితి లేదు. కనీసం హీనంగా ఒక 600 క్యూసెక్లన్నా ఇస్తే, దాంట్లో ఒక 65%, 900లో 600 క్యూసెక్లన్నా ఇస్తే కనీసం మరి మనకి మల్లేశ్వరానికి వచ్చే వాళ్ళకి సఫిషియెంట్గా, అలాగే కిందకి వెళ్ళే వాళ్ళకి సఫిషియెంట్గా అందుతాయి.
కానీ వాళ్ళ పరిస్థితి లేదు. అక్కడ మనకి ఇచ్చేది 400 చిల్లర ఇస్తున్నారు, ఇక్కడికి వచ్చేవాళ్ళకి 200, 250 లోపు ఉంటుంది. మల్లేశ్వరం దగ్గరికి కిందకు పోయేదాళ్ళకి కనీసం బాలరామమూర్తి గారి కాలువ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి అక్కడ కాలువ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి, అక్కడ ఎత్తుక్కోవాలి. లక్ష్మీపురం దగ్గర అయితే కాసును కూసునే కనబడతాయి. ఈవేళ మాటలం ఇక్కడ కృత్యాన్ని దాటాక కనీసం మాటలం కెనాలకు కూడా నీళ్ళు పోవట్లా, అక్కడ లిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు కనుక అంటే తాగునీటికి దిక్కులేదు చెప్పాలంటే ఈ ప్రభుత్వాన్ని, అలా రైతులకు సంగతి తర్వాత తాగునీటికి కూడా దిక్కులేదు. మాటలానికి తాగునీటికి ఇవాళ నీళ్లు మొత్తం ఎత్తిపోస్తున్నారు పంపులు పెట్టేసి. వర్షాకాలం ఇది, వేసంకాలం కాదు. మీరు 2024లో గమనించినట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మండు వేసవిలో ఏప్రిల్ మే మాసంలో కూడా పులిచింతల డెడ్ స్టోరేజ్ నుంచి కూడా వాటర్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇవాళ మీకు బ్యారేజ్లో నీటి మట్టం మంచిగా ఉంది, సఫిషియెంట్గా ఉంది, కానీ మీరు ఇవ్వట్లా, మీకు చేత కావట్లా. మీరు మీ స్వార్థం, మీ స్వలాభాలు తప్ప సంపద సృష్టించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జనాల అంటే ఆయన ఏమన్నాడు, సంపద సృష్టించి జగన్ గారు ఇచ్చిందని కానీ పెంచిస్తా అన్నాడు. కానీ ఇక్కడ అది కాదు కనబడేది. ఈ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క స్వలాభం, సంపద సృష్టి జనాలకు కాదు, వాళ్ళ జేబులో నింపుకోవడానికి. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇంకోళ్ళు కానీ మేము చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు కాసేపు అవన్నీ పక్కన పెట్టి ఇక్కడున్న రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని ఈ నియోజకవర్గంలోనే అత్యధికమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు, ఎవరికి రానంత మెజార్టీ. కానీ మీరు ఇవాళ ఏం చేస్తున్నారు, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, అలా మీరు ఏం చేస్తున్నారు? ఈ కాలువకి ఎన్ని నీళ్లు కావాలి, ఎంత ఆయకట్టు ఉంది, ఎంత అవుట్ఫ్లో వస్తుంది, ఎంత కిందకు పోతుంది అనే పరిస్థితి. పోనీ ఇదేం వేసంకాలం కాదు కదా, నీళ్లు తీసుకురావడం చేత కదా అని అడుగుతున్నా. నేను మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత నాయకుడి దగ్గరికి వెళ్ళి బతిమలాడాను, బామాలాడాను, కాళ్ళు పట్టుకున్నాను, చేతులు పట్టుకుని తెచ్చుకున్నాను నా ప్రజల కోసం నీళ్లు. నువ్వేం చేస్తావని అడుగుతున్నా. చేత కాదా? ఎప్పటికైనా దయచేసి మీకు ఇచ్చిన అధికారాన్ని, మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తీర్చాలి. ఎందుకంటే ఈ రైతులు లేనిదే, ఈ ప్రజలు లేనిదే మనం లేము. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు, కానీ మీరు ఏం పట్టించుకుంటున్నారని అడుగుతున్నారు. తక్షణం మీరు ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఏదైతే గుడ్లవల్లేరు నుంచి కింద ఉన్నటువంటి లక్ష్మీపురం వరకు కూడా కట్టలన్నీ కూడా అర్జెంటుగా, ఎందుకంటే ఒక 5-10 కోట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి ఆక్షేపణ కాదు. అంటే 60,000 ఆయకట్టు, దాదాపుగా 54,000 ఆయకట్టు. ఇది ఇన్ని వేల మంది ప్రజల కంటే ఒక 5-10 కోట్లు పెద్ద విషయం కాదు. ఈవేళ మనం చూస్తూ ఉంటే ఈ బంటుమిల్లి కృత్తివేణి మండలాల్లో 22 ఆర్బీకేలు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్బీకేల ద్వారా ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అదే ఆర్బీకేల నుంచి విత్తనాల దగ్గర నుంచి మరి రైతు పండించిన ధాన్యం కొనుగోలు వరకు, అంటే మధ్యలో యూరియాలు కానీ, కాంప్లెక్స్లు కానీ, డిఏపీలు కానీ అన్ని ఎరువులు కూడా చేశారు మీరు. అది ప్రజల సొమ్మది, ప్రజల ఆస్తి. ఎందుకు నిర్వీర్యం చేశారు? ఈవేళ ఈ 2 మండలాలు కలిపి ఒక 5 సొసైటీలు ఉంటే దాదాపు ఇక్కడ 15,000 ఎకరాలు ఏదైతే ప్యాడీ పండిస్తూ ఉన్నారో మరి దానికి దగ్గర 15,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాలి. మరి ఒక ఆగస్టు నాటికే 510 టన్నులు కావాలి. మీరు ఎంత ఇచ్చారు? మీరు ఎంత ఇచ్చారని అడుగుతున్నాం మిమ్మల్ని. మీ అధికారులను అడగండి, రికార్డ్స్ తీయండి. అంతా కలిపి వచ్చింది 400 లోపునే వచ్చింది మీకు, ఒక 10-20 అటు ఇటుగా. మీరు ఎందుకు సఫిషియెంట్గా సప్లై చేయట్లేదని అడుగుతాను. అట్లా కృత్రిమ మండలానికి వచ్చే వాళ్ళకి కనీసం ఆ కింద ఉన్నటువంటి లక్ష్మీపురం లేదా మాటలలోనో కనీసం ఒక బస్తా కూడా దిగుమతి జరగల. మరి పిఎస్సిని అలా నిర్వీర్యం చేశారు. మీకు యూరియా కావాలంటే చక్కగా బయట అన్ని షాపుల్లో దొరుకుతున్నాయి. రైతులు ఏం పాపం చేశారని అడుగుతున్నా. పిఎస్సిఎస్లో మీరు ఎందుకని అమ్మట్లేదు? పిఎస్సిఎస్లో రైతుకు కావాల్సినటువంటి యూరియాని అందుబాటులో ఎందుకు ఉంచట్లేదు? కృత్తివేణి మండలంలో 8,000 ఎకరాలకి ఎందుకు అందుబాటులో పెట్టట్లా? ఇక్కడ 15,000 ఎకరాలకి ఎందుకు అందుబాటులో పెట్టట్లేదు? మీరు తక్షణం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు ఏవైతే యూరియా కావాలో వాళ్ళ యొక్క, ఎందుకంటే బయట 100 రూపాయలు
లేకపోతే 80 రూపాయలు అదనంగా కొనుక్కోవాల్సి వస్తుంది. మరి భారం అది అదనంగా. కాబట్టి ఆ భారాన్ని తగ్గించి మీరు పిఎస్సిఎస్లో ఏదైతే రైతులకు అందుబాటులో యూరియాను ఉంచాలని డిమాండ్ చేస్తూ తక్షణం వాటర్ కానీ యూరియాని కానీ మరి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి సక్రమంగా చివరి భూమి వరకు వాటర్ ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని చొరవ చూపాలని, లేని పక్షంలో రైతులందరి తరపున ఖచ్చితంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కార్యకర్తలు, నాయకులు, రైతులందరం కూడా ఇక్కడ ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఆదేశాలతో మరి ఇరిగేషన్ బంగ్లాలో ఏఈ గారికి ఒక అర్జీ, అట్లాగే ఎంఆర్ఓ ఆఫీస్ గారి వచ్చి యూరియా కొరత మీద ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. బంటిమిల్లి, కుర్తివెన్ను 2 మండలాల్లో కూడా అందరూ కూడా 90% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే మీకు ఈ రోజున సెంట్రల్ గవర్నమెంటు బీజేపీతో టచింగ్ ఉంది. మీరు బీజేపీకి మిత్రపక్షం. అటు ఉత్తరప్రదేశ్, అట్లాగే బీహారు, అట్లాగే ఆ ఉత్తర భారతదేశంలో మాత్రం ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయినాయి, వాళ్ళకి సఫిషియెంట్ యూరియా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం యూరియా కొరత లేకుండా యూరియా వస్తుంటే ఈ రోజున యూరియా కొరత ఎందుకు వచ్చిందనేది మీరు ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టలేదు. పిఎస్సిసిలో ఒక్క వ్యవసాయ పరపతి సంఘాల్లో ఒక కట్టలేదు, గ్రోమోర్లో కూడా ఒక కట్టలేదు. రైతులు పొద్దున్నే ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు ఉన్నా సరే ఒక కట్ట కూడా అరకట్ట కూడా యూరియా ఇవ్వని పరిస్థితి ఈ మండలాల్లో కనిపిస్తూ ఉందండి. మీరు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా దళారులకే కాపలా కాస్తున్నారు, దళారీ వ్యవస్థనే ముందుకు తీసుకొస్తున్నారు. మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రం రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేశారు. గత ప్రభుత్వంలో జగనన్న గారి ఆధ్వర్యంలో అనేక రైతు భరోసా కేంద్రాలు కట్టించి గ్రామాల్లో ఇచ్చాం. రైతు భరోసా కేంద్రం ద్వారా ఎరువులు అమ్మితే మీకు వచ్చే నష్టం ఏంటి? రైతులందరికీ పురుగు మందులు ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? మీరు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు రైతులు ఆ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, సఫిషియెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎందుకని రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఎరువులు అమ్మట్లేదని ఈ మీడియా ద్వారా అడుగుతున్నాను. మీరు అమ్మితే మీకు మిగులుబాటు ఉండదు. మీరు అమ్మితే బ్లాక్ మార్కెట్ ద్వారా మీరు సంపాదించుకోవడానికి ఈరోజు ఆస్కారం ఉండదని చెప్పి బ్లాక్ మార్కెట్ ద్వారా యూరియాని మరి అమ్ముతున్నారు. రైతులు చాలా నష్టపోతున్నారు. సఫిషియెంట్ నీళ్ళు లేవు. మొన్న వచ్చిన వర్షానికి ఏమో పొలాలన్నీ మునిగిపోతే మురుక్కాళ్ళు బాగు చేసేవాళ్ళు లేడు. ఈ రోజున నీళ్ళు తగ్గిపోతే సుక్క నీళ్ళు రావట్లేదు. అతివృష్టి, అనావృష్టి, అసలు ఎవరు కూడా ఒక్కరు కూడా పని చేయట్లేదు. ఎవరికైతే కాంట్రాక్టులు డబ్బులు బాగా వస్తే కాలంలో ఆ కాలంలో బాగు చేశారు. దానివల్ల లేదు కదా, యాసకాలం అంతా ఖాళీగానే ఉంది కదా. ఆ టైంలో వచ్చి మరి ఆ బన్స్ అన్నీ కూడా పూడ్చుకుంటే ఈరోజు సఫిషియెంట్ వాటర్ వచ్చేది కదా. అప్పుడు మాత్రం మీరు ఏం పట్టించుకోకుండా వర్షాల టైంలో ఏదో మామాగా కాలంలో పూర్తి చేసుకుని మీ బిల్లులు మీరు చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనకు అన్నం పెట్టే రైతుల్ని మోసం చేయొద్దని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మేము వచ్చామని ఒక 2 పాయింట్ల లెవెల్ చూపించారు. ఈరోజు నుంచి మేము రోజు ఆ కాలవకాడే కూర్చుంటాం. ఎందుకంటే ఓ 10,000 ఆ లెవెల్ వచ్చినా సరే రైతులకి చాలా వరకు నీళ్ళు వస్తాయని మరి మేము భావిస్తున్నాం. ఎలాంటివి లేకుండా రైతులకి నీళ్ళు ఇవ్వాలి. ఈ రైతాంగాన్ని ఆదుకునే విషయంలో మా సోదరులు రాము గారి ఆధ్వర్యంలో మేము నడుస్తాం. రైతుల కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.